బాహుబలి, మరో బాహుబలి సిద్ధం. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు అపజయం అంటే తెలియని ఈ దర్శకుడు తన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమా రాజమౌళికి పేరు తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా ఎంతో పెంచింది. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది అంటే అందుకు ఈ తరంలో పునాది వేసింది మాత్రం బాహుబలి చిత్రమే. ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా, అనుష్క హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం మళ్లీ రానుంది అని రాజమౌళి తన సోషల్ మీడియాలో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంది. మాహిష్మతి ప్రజలు అతని నామస్మరణలో తరిస్తే, అతని పేరు పలుకుతుంటే అతడి రాకను అడ్డుకోవడం ఈ విశ్వంలో ఎవరి వల్ల కాదు అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ఒక చిన్న వీడియో కూడా జతపరిచారు. ఆ వీడియోలో ట్రైలర్ త్వరలోనే వస్తోంది అని క్యాప్షన్ ఉంది. ఇక ఆ వీడియో షేర్ చేస్తూ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రానుంది అని ఎస్ఎస్ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసి బాహుబలి అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు. కాగా ప్రస్తుతం మాజీ మూవీ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తారా, లేకపోతే ఈ సిరీస్ కి దర్శకులు ఎవరు? ఇక ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. బహుశా ఈ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది తెలుస్తోంది. కాగా బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ లభించింది. దీంతో రాజమౌళి స్టైల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచం మొత్తం ఆయన తీసే సినిమాలపైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బాహుబలి యానిమేటెడ్ సిరీస్ మీద ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కాబట్టి ఈ సిరీస్ అన్ని భాషలలో విడుదలవుతుంది అని వినికిడి.